పందా ఏమన్నా జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి అంటే మార్చుకుని మీరేమన్నా ముఖ్యమంత్రి అవుదామని ఎప్పుడైనా అలాంటి ఆలోచన లేదండి. ఐఎమ్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఎట్ నేషనల్ లెవెల్ బీయింగ్ ఎన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ విచ్ ఐ గాట్ ఇట్ ఫ్రమ్ యుఎస్. అండ్ యు ఆర్ వెరీ క్లోజ్ టు రాహుల్ గాంధీ కాబట్టి వాళ్ళు కూడా వదులుకోరంటారు. హి ఈజ్ మై లీడర్. ఐ హావ్ టు మోర్ హ్యాపీ టు వర్క్. వాట్ ఈస్ యువర్ అసోసియేషన్ విత్ హిమ్ అండి అదర్ దెన్ బీయింగ్ అ పార్టీ ఆఫ్ కోర్స్ ఎంపీ అండ్ ఆల్ దట్? వ్యక్తిగతంగా వాట్ ఈస్ యువర్ వ్యక్తిగతంగా ఈజ్ ఎ వెరీ అబ్సల్యూట్లీ డౌన్ టు ఎర్త్ నార్మల్ బిహేవియర్ యాజ్ ఎ ఫ్రెండ్గా ఉంటాడు మిగతా సోదర పార్లమెంట్ మాజీ సభ్యులతో కానీ లేక మిగతా ఫ్రెండ్స్తో కానీ. సో అన్లైక్ ఇక్కడ సర్పంచ్ పిల్లల కాడికి ముఖ్యమంత్రి పిల్లలు మహారాజులాగా బిహేవ్ చేస్తూ ఉంటారు. బట్ రాహుల్ గాంధీ ఈజ్ ఎ వెరీ సింపుల్ హానెస్ట్ డీసెంట్ హ్యూమన్ బీయింగ్. ద కంట్రీ ఈజ్ యెట్ టు నోటీస్ హిస్ అబిలిటీ టు లీడ్ బికాస్ అంటే నేను చాలా ఆబ్జెక్టివ్గా చెప్తున్నాను. ఐ హ్యావ్ నో దిస్ అగెయిన్స్ట్ బీజేపీ ఆర్ కాంగ్రెస్ అలా ఏమీ లేదు. బట్ ఎక్కువగా జోకులు చూసిన మీకు డిజిటల్ మీడియాలో కానీ ఏమన్నా విమర్శలు వచ్చినా ఫస్ట్ టార్గెట్ ఇస్ రాహుల్ గాంధీ. అది ఆయన ఇచ్చే ఇంటర్వ్యూలు కావచ్చు, ఆయన బయటికి ఎక్కువ రారని కావచ్చు, ఎక్కువ సైడ్ లైట్స్లో కనిపిస్తారు ఆయన, కానీ మెయిన్ స్ట్రీమ్గా ఒక లీడర్కి వచ్చి చార్జ్ తీసుకుని మాట్లాడిన సందర్భాలు 2000 మెంబర్స్ని ఫుల్ టైం హైర్ చేసి అహ్మదాబాద్ హెడ్ క్వార్టర్స్గా ఒక సోషల్ 2500 పెట్టుకోండి మధుయాష్ గారు, బుల్లెట్ దిగిందా లేదా? సోషల్ క్యాంపెయిన్ మొదలుపెట్టి చేసిన ప్రచారంతో ఆ విధంగా చేసినారు. 2000 ఇప్పుడు ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ అథారిటీ అంటారు. రాహుల్ గాంధీ గారు నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది డిసిషన్ మేకింగ్ ఆఫ్ ది యూపీఏ 1 or 2. Did Sonia Gandhi గారు ఇన్వాల్వ్? నాట్ పార్టీ పరంగా, నాట్ ఇన్ ప్రభుత్వ డిసిషన్స్ ఎప్పుడు లేదు. ఆవిడ మీరు ఉన్నంత కాలం అయితే షీ వాస్ ఎ గాడెస్, ఇండిపెండెంట్ మోస్ట్ ఏబుల్ అండ్ ఆనెస్ట్ ప్రైమ్ మినిస్టర్. బట్ దే తప్పుడు ప్రచారం అట్లా చేసినది. ఇప్పుడు మీరు అన్నారు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు ఇచ్చారనుకున్నారు. ఆవిడిచ్చారా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా, యూపీఏ ఇచ్చిందా, ఎలా అనుకోవాలంటే? ఏ లీడర్ హ్యాస్ టు మేక్ ఏ డిసిషన్. పూర్తి మెజార్టీ లేని కాంగ్రెస్ పార్టీ ద్వారా ఒకవేళ తెలంగాణ బిల్లు అసెంబ్లీలో పార్లమెంట్లో పాస్ కావాలనంటే ఇక్కడ అసెంబ్లీ రిజెక్ట్ చేసినాక ప్లస్ రాజ్యసభలో కూడా మీరు వెంకయ్యనాయుడు యొక్క ఒక ఇంటర్వ్యూలో కూడా హౌకమ్ ఓ రోజు వాళ్ళు వాయిదా వేయించి ఎట్లా ఒప్పుకున్నాం అంటే లాబీలో సోనియా గాంధీ కలిసింది క్యూమా విరోధ్ కర్లే తెలంగాణ అని చెప్పి ఆర్కే గారితో ఇంటర్వ్యూలు చెప్పడం జరిగింది. ఆయన అప్పుడు నేను ఒప్పుకున్నా అని చెప్పి చెప్తాడు ప్రధానమంత్రి వచ్చి ప్రకటన చేసినాక స్పెషల్ స్టాటస్ గురించి అన్నాక. సోనియా గాంధీ గారు లోక్సభలో హౌస్ అడ్జానా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏ విధంగా మిగతా పార్టీలను కన్విన్స్ చేసి ఒప్పించడం జరిగినది. ఇదే ముఖ్యమంత్రి అప్పుడు లోక్సభలో పాస్ డెమోక్రసీ హౌ ఆర్ వి అట్రిబ్యూటింగ్ రిజల్ట్స్ టు వన్ పర్సన్? ఇన్ ఏ డెమోక్రసీ యూ నీడ్ టు హ్యావ్ ఎ లీడర్ హూ కెన్ మేక్ ఎ డిసిషన్ అండ్ మేక్ షూర్ దట్ ఎవ్రీవన్ ఫాల్ ఇన్ లైన్ అండ్ సపోర్ట్ ద డిసిషన్. This is a democratic constitutional process. Getting to Telangana was a democratic and a constitutional process. Yes. How can it be attributed to one person called Sonia Gandhi, and why not the center and the government? She is the sole central figure to make a decision, and supported by the speaker, another woman, and also supported by another woman and leader of opposition, Srimati Sushma Swaraj. Probably I'll write a book, and there is some internal discussions. లోక్సభలో స్పీకర్ గారి చేంబర్లో సుష్మా స్వరాజ్ గారు ఇటు వచ్చి ఏ విధంగా మద్దతు తెలిపింది, అద్వానీ గారు కాదన్నప్పుడు కానీ లేక బీజేపీ వద్దన్నప్పుడు కానీ, వెంకయ్యనాయుడు వాళ్ళ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఏడ్చినప్పుడు కూడా ఏ విధంగా ఆమె మద్దతు తెలిపి నిలబడింది అనేది. సో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది ఎంపీలు అత్యంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఎంపీలు ఉన్నా వద్దన్నాక కూడా ఎందుకు సోనియా గాంధీ గారు డిసిషన్ తీసుకుని ఏ విధంగా నిలబడ్డారు? మిగతా ప్రధానమంత్రి నుంచి ప్రతి ఒక్కరిని ఒప్పించగలిగిన అంటే మీరు చెప్పిన నెట్ ఎఫెక్ట్ ఎలా ఉందంటే సోనియా గాంధీ గారికి మనం ఈ తెలంగాణ ఇస్తే అటు కూడా పోతుంది ఇటు కూడా పోవచ్చు అని ముందే తెలుసు, అయినా కూడా త్యాగం చేసి ఇంతమంది ఎంపీలు ఆపుతున్నా కూడా వెళ్ళి ఆవిడ డెసిషన్ తీసుకుని షీ ఫర్ ద సేక్ ఆఫ్ ద పీపుల్ షీ సాక్రిఫైస్ ద పార్టీస్ ఇంట్రెస్ట్ అని అంటున్నారు, అంతేనా? అది నిజమండి. మీరు ఒకవేళ సోనియా గాంధీ యొక్క వ్యవహార శైలిని మీరు గమనిస్తే ఆమె ఎక్కడ మాటిచ్చినా ఉపాధి హామీ పథకం కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, ఫుడ్ సెక్యూరిటీ బిల్ కానీ, అప్పుడు ప్రధానమంత్రి వ్యవసాయ శాఖ మంత్రి వ్యతిరేకించినాక కూడా ఆమె కమిట్మెంట్ చేస్తే ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి సోనియా గాంధీ గారితో ఇక్కడున్న కాంగ్రెస్ నాయకత్వం చెప్పించింది. తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయకత్వం రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా వెళ్ళి సోనియా గాంధీని తెలంగాణ ఇవ్వాలని చెప్పి ఒప్పించడం జరిగింది. కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టడం జరిగినది. 2009 ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఇదే భువనగిరి సభలో సోనియా గాంధీ గారితో చెప్పించడం జరిగినది. ఆమెకి ఎప్పుడే కానీ ఒక మాట ఇచ్చినప్పుడు తప్పొద్దనేది ఒకటి చాలా తక్కువగా మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు ఏ పార్టీ మేనిఫెస్టో లేదన్న పార్టీ వాళ్ళ కమిట్మెంట్ చేస్తే అది ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తుంది.
దట్ ఈస్ వాట్ శ్రీమతి సోనియా గాంధీ ఈజ్ అన్లైక్ అదర్ లీడర్స్. సో తెలంగాణలో ఇట్లాంటి పరిస్థితి వస్తుందని తెలిసినా కూడా గెలుస్తాం అట్లాంటి ఒప్పందం పెట్టుకుంటుండే, మెర్జ్ చేసుకుంటుండే. కానీ ఇప్పుడు చేయలేదు, అడగలేదు. ఇదే కేసీఆర్ గారు సకుటుంబ సమేతంగా వెళ్ళి మాట్లాడినప్పుడు చంద్రశేఖరరావు గారు వెళ్ళి నేను ఏమన్నా చేస్తాను మేడం మీరు తెలంగాణ అన్నప్పుడు కూడా వెళ్ళి దిగ్విజయ్ సింగ్ నలమన్నది కానీ వెళ్ళి చెప్పారు కదా ఎలక్షన్స్ కి ముందు వస్తాము రాము అని చెప్పి అతను అందుకే కేసీఆర్ ఎవరు నమ్మరు. ఒకసారి బీజేపీ పార్టీ నాయకుడు సీనియర్ నాయకుడు చెప్పినాడు, కేసీఆర్ని ముఖ్యమంత్రిని తీసుకొని వెళ్ళి వెళ్తే మోదీ గారు అన్నారట, బేస్కు కైసే భరోసా కర్ రే తో కాంగ్రెస్కు దోకా దివసో హే ఇసే క్యూ భరోసా కర్ రే అన్నాడట. సో అందుకే తను భరోసా చేయడు కాబట్టి తను లాయల్టీ నిరూపించుకోవడానికి నేను కానుకని చెప్పాను. సో కేసీఆర్ గారు అంటే కేంద్రంలో ఏ నాయకులు జాతీయ నాయకులు నమ్మరు, ఇతనంటే అతనిపైన గౌరవమే లేదు అక్కడ, ఎందుకంటే మాట తప్పుతాడు అనేది ఇతనికి బాగా ఉన్న చరిత్ర అతను మాట తప్పడంలో. సో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు నేను వాళ్ళతో చాలా క్లోజ్గా పనిచేసినాను. పార్టీ డిప్యూటీ చీఫ్ విప్గా డైరెక్ట్గా ఆమె కింద పనిచేస్తాను పార్లమెంట్లో. ఏసీ సెక్రటరీ కూడా పనిచేసిన కాబట్టి ఆమె వ్యవహార శైలి తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఒక దశలో 2009 10th December రోజున సందీప్ దీక్షిత్ గారు సోనియా గాంధీని అడిగినారు, మేము మేడం ఇట్స్ గుడ్ డిసిషన్ అంటే హౌ లాంగ్ వీ కెన్ హోల్డ్ ఆన్ టు తెలంగాణ, ఇట్ హ్యాస్ టు కమ్ అని అన్నది. సో దిస్ ఈజ్ హౌ షీ ఈజ్ ఆల్వేస్ లైక్ షీ ఈజ్ కమిటెడ్ ఇఫ్ షీ సెడ్ ఎనీ వర్డ్. సో అందుకే నేను చెప్పేది ఎందుకంటే ఇది ఒక రాజకీయ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్పట్లేదు, అక్కడ వ్యక్తిగతంగా సన్నిహితంగా పనిచేసింది కాబట్టి వారి యొక్క నిర్ణయం ఎలా మార్పు వచ్చింది. ఇదే కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఉన్న గులాం నబీ కానీ మిగతా అందరూ కూడా దిగ్విజయ్ గారు కూడా నేను తెలంగాణ వ్యతిరేకి కాబట్టి సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నట్టు అమలు చేయాల్సి వచ్చింది అన్నాడు. జయరాం రమేష్ వీళ్ళందరూ కూడా తెలంగాణ వ్యతిరేక మాట్లాడిన వ్యక్తులు. సో సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్న తర్వాత అమలు చేయాల్సి వచ్చిందన్నారు. అందుకే నేను ఎందుకంటున్నా అంటే సోనియా గాంధీ గారి యొక్క నిర్ణయం భారత రాష్ట్రపతి గారు చెప్పినారు, ఆమె నిర్ణయంతోనే మేము ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది తెలంగాణ కొరకంటూ. అందుకే సోనియా గాంధీ కీలకం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడంలో. మిగతా వాళ్ళందరూ సహకరించి ఉంటారు కానీ అంతిమంగా కేసీఆర్ గారు ఆయన చెప్పాడు కదా తెలంగాణ అసలు ఇంకా 50 సంవత్సరాలు ఉద్యమం చేస్తూ రాకపోతుంది. 2 సంవత్సరాల నుంచి కనీసం హైకోర్టు సాధించుకోలేని సత్తా లేని దద్దమ్మలంతా కూడా మేమే తీసుకొచ్చినామంటే ఎట్లా నమ్ముతారు? మనది పార్లమెంటరీ వ్యవస్థ, పార్లమెంటరీ డెమోక్రసీలో అంతిమంగా అధికారం పార్లమెంట్కి ఉంటుంది. రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరించినాక కూడా రాష్ట్ర ఏర్పాటు చేయొద్దని చెప్పినాక కూడా పార్లమెంటే చేయగలిగింది. అందుకే పార్లమెంట్ చట్టం చేయగలిగిందని అంటే 2 ఎంపీలతో పార్లమెంట్ చట్టం అవుతుందా? సో ఇట్లాంటి కేసీఆర్లు 1000 మంది పుట్టినా కూడా తెలంగాణ రాష్ట్రం రాదు, ఇంకా వేలాది మంది చనిపోయినా కూడా రాదు. దేశం మొత్తంలో ఎన్నో చోట్ల పోరాటాలు జరుగుతాయి. సోనియా గాంధీ ఆర్ ఎనీ పార్టీ ఎట్ పవర్ if they can decide it will happen because and you need ultimately parliamentary majority. సో రాజ్యసభలో కూడా బీజేపీ సహకరించింది అక్కడ కాబట్టి బిల్ పాస్ కాగలిగింది అక్కడ. సో అందుకే ఎందుకు అప్పుడున్న అధికార పార్టీ నాయకురాలు యొక్క నిర్ణయం మార్పు వచ్చింది చేయగలిగింది, నిజం చేయగలిగింది, తెలంగాణ సహకారం చేయగలిగిందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇవాళ ఎందుకు హైకోర్టు సాధించలేకపోతున్నారు, ఎందుకు పార్లమెంటుని మోదీని ఒప్పించలేకపోతున్నారు? ఇవన్నీ వీళ్ళు ఉత్తిపోగా అంటే పొంకనాలు మాట్లాడతారు తప్పితే హైకోర్టు సాధించలేని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ ఏం సాధిస్తుందంటారు? మధు యాషి గారు అక్కడ రాజమండ్రి విజయవాడ వెళ్ళి ఇదే స్పీచ్ ఇవ్వగలుగుతారా? విడిపోయాక మీరు చెప్పానండి, గతం నేను విడిపోయాక నేను అక్కడ ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వైజాగ్లో ఎన్నికలకు పోయినాను, తిరుపతికి నేను దర్శనానికి వెళ్ళినప్పుడు ఇదే మాట చెప్పినాను. అందుకే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిత్రులు కూడా మీరంటే మాకు ఇష్టం, మీరు నిజంగా మాట్లాడతారు, మీరు తెలంగాణకు పోరాడుతున్న మాకు ఇష్టం లేదు కానీ అనంతపూర్ రాహుల్ గాంధీ పాదయాత్రకి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అందరూ నన్ను 1 గంట సేపు గ్రిల్ చేస్తారు. అనంతపూర్ చూడండి ఎంత వెనకబడి ఉన్నది, నీళ్లు కూడా లేవు ఇక్కడ అంటే నేను వాళ్ళు చెప్పాను, అది వాస్తవం.